పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏదైతే సినిమా ఇండస్ట్రీ గురించి జగన్ గారు తీసుకున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అదే జగన్ గారు పాలసీలకు సంబంధించి సినిమా థియేటర్ల విషయంలో, రేట్ల విషయంలో, తినుబండారాల విషయంలో, థియేటర్కి సంబంధించి ఓవరాల్గా అవే అంశాలను మళ్ళీ ఇప్పుడు తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో దీని గురించి ఏమంటారంటే, గతంలో ఆ రకంగా మాట్లాడి ఇప్పుడు ఈ రకంగా మాట్లాడంటే తీరా ఈ థియేటర్ల బంద్కు సంబంధించి వాళ్ళ వ్యక్తే ఉన్నాడన్న తర్వాత మరి అధికార దుర్వినియోగాన్ని కూడా పాల్పడుతున్నారు, ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఈ సినిమాటోగ్రఫీ శాఖ అనేటువంటిది వేరే ఉన్నారు, కందుల దుర్గేష్ గారు మంత్రిగా ఉన్నారు, కానీ ఈయన సమీక్ష చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీన్ని ఎట్లా చూస్తారు? కొత్త బెచ్చగాడికి పొద్దురగడు అన్నట్టుగా మొత్తానికి 2008 నుంచి రాజకీయాల్లోకి వస్తే 2024లో ఈవీఎంల పుణ్యం, 3 రాజకీయ పార్టీల పుణ్యంతో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు. ఆఖరిసారి కూడా అదే అయ్యిద్ది అనుకోండి. మొట్టమొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి పవన్ కళ్యాణ్కి అడ్డదారిలో డిప్యూటీ సీఎం కూడా అయిపోయేటప్పటికి ఏం చేయాలో తెలియదు. ఎప్పుడైనా సర్పంచ్గా చేస్తేనో, ఏదన్నా తెలిస్తేనో, ఏదన్నా సిస్టమ్ మీద అవగాహన ఉంటేనో, అసలు ఏంటి మన డ్యూటీ ఏంటి, మన విధి విధానాలు ఏంటో అర్థం అవుతుంది. ఇప్పుడు ఈయన ఏం మాట్లాడతాడు? సినిమాల ఇండస్ట్రీకి సంబంధించి నా సినిమా వస్తుంది కాబట్టి థియేటర్లు బంద్ చేశారు అని ఈయన మాట్లాడతాడు. ఈయన ఉప ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడా, సినిమా హీరోగా మాట్లాడా? సినిమా హీరోగానే మీరు మాట్లాడుంటే మీరు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన రిలీజ్ చేయకూడదు. మేము మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము, మిమ్మల్ని మేము అంతు చూస్తాము అనే లెక్కలో మాట్లాడకూడదు. నువ్వు చెప్పు, నేను ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి సినిమా హీరోగా మాట్లాడుతున్నా అని చెప్పు. అంటే అలా నువ్వు చెప్పలేదు అని అంటే నువ్వు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డావు. ఇక్కడ పాయింట్ నెంబర్ 1, నువ్వు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైనటువంటి విధేయత విలువలు చూపుతానని, ఎక్కడ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా నేను పరిపాలిస్తాను అని చెప్పి నువ్వు ప్రమాణం చేసావు కదా. మరి రాగద్వేషాలతో లేకుండా నువ్వు అని ప్రమాణం చేసి, నువ్వు పక్షపాతం లేకుండా పరిపాలిస్తానని ప్రమాణం చేసి, పక్షపాత ధోరణితో రాగద్వేషాలకి అతీతంగా అని నువ్వు చెప్పి, ఇప్పుడు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ నువ్వు ఏదైతే సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రకటన రిలీజ్ చేశావో, మరి ఇది నువ్వు చేసినటువంటి ఓత్ అంటే ప్రమాణ స్వీకారానికి చట్ట విరుద్ధం కదా, రాజ్యాంగ విరుద్ధం కదా. సో ముందు మరి దానికి నైతికతంగా కొంచెమన్నా సిగ్గుంటే రాజీనామా చేయాలి కదా. రెండు, అసలు నీ శాఖ ఏంటి? పానకంలో పుడకలాగా ప్రద్దానికి నేనున్నా, నిన్నెవడు పట్టించుకునేవాడు లేడు కాబట్టి నువ్వు ఏది బుద్ధి పుడితే అది వెళ్తావు. షీజ్ ద షిప్ అంటావు, ఏంది నీకు సంబంధం ఏంది? పౌర సరఫరాల శాఖ నీదే. సీజ్ ద థియేటర్స్ అంటావు, హూ ఆర్ యూ? నీ శాఖ ఏంటి? నీ శాఖలో నువ్వు పనిచేయటం తెలియదా? నీ శాఖలో సంబంధించి కాశీనాయన క్షేత్రాన్ని కూల్చారు కదా, అటవీ శాఖ. మాట్లాడేవా నువ్వు? మరి దాని మీద ఎందుకు స్పందించవు? పనికి రానటువంటి అంశాలు థియేటర్లకి. అసలు నీవెవడు? అసలు నీ సినిమా హీరోగా నీ ఇండస్ట్రీ అసలు నిన్ను గుర్తిస్తుందా? నువ్వు 1995లోనో 96లో అనుకుంటా, 96లో మొట్టమొదటి సినిమా తీసావు. 29 ఏళ్ళు 27 సినిమాలు తీసావు. దాంట్లో 5, 6 హిట్, మిగిలినన్ని ఫట్టు. గడిచిన 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు తీసిన సినిమాలు 3: 1 వకీల్ సాబు, 2 భీమలా నాయక్, 3 బ్రో. ఈ 3 అట్రప్లాప్ సినిమాలు. అంతకుముందు వచ్చిన అజ్ఞాతవాసి 2018లో, అది అట్రప్లాప్. నీ వరుసగా 4-5 సినిమాల్లో ఒక్కటి ఆడింది లేదు, ఒక్కరోజు కూడా నీ 100 కోట్ల క్లబ్ లో చేరింది లేదు. నువ్వు అనేవాడు అసలు హీరోగా ఎవడు గుర్తిస్తున్నాడు? 2, ఇప్పుడు హరిహర వీరమల్లో ఇంకేదో మరి ఏం మల్లో ఏదో ఒక సినిమా తీస్తున్నారు, ముల్లునో. ఆ ముల్లు సినిమాకి నువ్వు డూపు నటిస్తున్నారు, ఎందుకంటే నువ్వు కొంచెం లావ్ అయ్యావు కదా. తప్పలేదు, లావు సన్నం ఎవరైనా అవుతారు, నేను కూడా అవుతున్నా లావు. సో లావ్ అయినప్పుడు నువ్వు నటించట్లేదు, డూపు నటిస్తుందని నీ టాయిలెట్ పేపర్ ఈనాడులోనే వేశారు కదా. మరి డూపు నటిస్తుంటే సినిమాని ఎవడని చూస్తాడా? అందుకని సినిమాని హైప్ చేసుకోవాలి కాబట్టి ఆ పబ్లిసిటీ కోసం హరిహర వీరమల్లు అనేది ఒకటి ఉంది అని జనాలకు తెలియటం కోసం పిచ్చివాగుడు వాగాడు వచ్చి దాన్ని మళ్ళీ వెనక్కి వెళ్ళలేడు కాబట్టి దాని మీద కంటిన్యూగా థియేటర్లు సీజ్ అంటున్నాడు. అసలు రెండో మ్యాటర్ ఏంటంటే చాలా ఈగోయిస్ట్ ఇతను ఏంటంటే సినిమాల్లో హీరో కదా, నిజ జీవితంలో కూడా హీరోగా ఉండాలని భావిస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి కట్టు బానిసత్వం చేస్తుంటే ఎవడన్నా ఇతను హీరో అంటాడా? ఇతను వచ్చి ఏమంటాడు? మహేష్ బాబు గారు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చోవాలంట, పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర. అయ్యా మా సినిమాలకు పర్మిషన్ ఇవ్వండి అని అడుక్కోవాలా? జూనియర్ ఎన్టీఆర్ వచ్చి నీ సినిమాలకు పర్మిషన్ ఇవ్వని ఈ పనికి మాలినటువంటి ఈ పవన్ కళ్యాణ్ అడుక్కోవాలా? ఆయన బన్ని అల్లు అర్జున్ వచ్చి అడుక్కోవాలా? అంటే మీరు చంద్రబాబు నాయుడికి ఊడిగం చేస్తా, చంద్రబాబు నాయుడికి బానిసత్వం చేస్తుంది కాక ఇక సినిమా హీరోలు అందరూ వచ్చి బానిసత్వం చేయాలా అని ఏమన్నా మీరు చెప్పదలుచుకున్నారా పవన్ కళ్యాణ్ గారు?
జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ రోజు పెద్ద చించుకున్నావు కదా ప్రభుత్వానికి ఏం సంబంధం అని. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి థియేటర్లతో ఏం సంబంధం? ఎందుకు థియేటర్లు సీజ్ చేస్తున్నావు? థియేటర్లకు వెళ్ళి ఎందుకు చర్యలు తీసుకోమంటున్నావు? అంటే మేము చేస్తేనేమో తప్పు, నువ్వేం చేసినా, నువ్వు రోడ్డు మీద ఎట్లాంటి వ్యాపారం చేసినా సంసారం, మేమేం చేసినా నిజాయితీగా అది మాత్రం పెద్ద బూతు వీళ్ళకి కానీ వీళ్ళు చంద్రబాబు నాయుడుకి కానీ. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా గమనించమని వేడుకుంటా ఉన్నాం. మేము చేసినప్పుడు తప్పన్నారు, మేము ఇంగ్లీష్ మీడియం తీసుకొని వస్తే తప్పన్నారు, మేము పేదలకు ఇళ్ల పట్టాలు పెంచితే తప్పన్నారు, మేము ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురాపోయినా తప్పన్నారు, మేము సినిమా ఇండస్ట్రీ బాగుండాలని చెప్పి మేము మేలు కోరి 90% ఆఫ్ ద సినిమాలు, చిన్న సినిమాలన్నీ బాగుపడాలనేటువంటి ఆలోచనతో సినిమా ఇండస్ట్రీ కోరిక మేరకు, వాళ్ళ రిక్వెస్ట్ మేరకు మేము ఆన్లైన్ టికెట్ విధానం తీసుకొని వస్తే వ్యతిరేకించింది ఈ ఒక్క పవన్ కళ్యాణ్, ఒక చిన్న ఇద్దరు పనికిమాలిన ఎవరో ఊరు పేరు లేనటువంటి హీరోలు. కానీ మిగిలిన అందరూ యాక్సెప్ట్ చేసినా కూడా చాలా దుష్ప్రచారం చేశారు వాళ్ళకున్న మీడియాని అడ్డం పెట్టుకొని. సో ఇప్పుడు మరి అదే పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు కదా, మరి మేం చేసింది కరెక్ట్ అనే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి నిర్ణయం కరెక్ట్ అని ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్. సిగ్గు స్థరం ఏమైనా కొంచెమన్నా ఉంటాయి అంటే లేవనుకోండి, ఏమైనా వస్తాయేమని అడుగుతున్నా. ఆయనకు మనం చెప్పినా ఉండవు కాబట్టి ఏమన్నా ఇట్లాంటి ఏమైనా ఇంటే కనీసం పౌరుషం అన్నా పొడుచుకొచ్చి ఒక 1% అన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కరెక్టే అని చెప్పి ఒప్పుకుంటాడేమో అని. ఎందుకంటే గ్రీన్ కో అనే ప్రాజెక్ట్ ఉంది, అప్పుడు వ్యతిరేకించారు వీళ్ళు. ఏది కర్నూలులో గ్రీన్ కో అని. అమ్మో ఆయన చలమలశెట్టి సునీల్ వైసీపీ ఎంపీ అభ్యర్థి అక్కడ పర్యావరణం దెబ్బతింటుంది అన్నారు. అదే గ్రీన్ కో దగ్గరికి వెళ్ళి సెల్ఫీ తీసుకొచ్చి ఇప్పుడు మేము తెచ్చామంటున్నారు వాళ్ళు. ఇట్లా ఉంటే ఇలా పనికిమాలిన చర్యలు. సో ప్రజలు కూడా ప్రతి ఒక్క విషయాన్ని గమనించండి. ఎవరు ఎలా నిజంగా నిజాయితీగా ఎవరు రాజకీయాలు చేస్తున్నారు, ఎవరు మిమ్మల్ని రాజకీయంగా వాడుకొని వాళ్ళ అవసరాల కోసం వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు అనేది గమనించమని మాత్రం ప్రజలందరినీ కోరుకుంటాం.